నమస్తే, నేను మీ సతీష్. ఎవరైనా ఒక అబద్ధం చెప్పి అక్కడ దొరికిపోయారు, అది అబద్ధం అని తెలిసిపోయింది అనుకోండి, విన్న వాళ్ళకి థు అబద్ధాలు కోరు అని చెప్పి వాళ్ళ ముఖాన్న ఒకసారి ఊసినట్టుగా వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడతారు. కానీ ఒక అబద్ధాన్ని ఆర్గనైజ్డ్గా ఒకటికి 10 సార్లు 10 మంది చేత నిజం అని నమ్మించేలాగా చెయ్యాలి అనేటువంటి కొన్ని కుట్రలు చేస్తా, అది అబద్ధం అని తేలిపోతా ఉన్నా కూడా అదే అబద్ధాన్ని ప్రచారం చేసుకునేటువంటి వాళ్ళని చూస్తే ఎవరైనా కూడా ఒక్కసారి థూ అని వదలరు. థూ 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 అని చెప్పి వాళ్ళ ముఖాన కాండ్రించి చుమ్మేస్తారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగాన్ని, ఆ అబద్ధాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి కుట్రల్లో భాగస్వామ్యులయ్యేటువంటి కొంతమంది జర్నలిస్టు ముసుగేసుకున్న కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలను చూసి నిజంగా ప్రజలు కూడా ఒకటికి 10 సార్లు థూ 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 అని చెప్పేసి ఊస్తూ ఉన్నారు వాళ్ళ బ్రతుకుల మీద. ఎందుకంటే నిజాలేమిటి అనేటువంటిది ప్రజలకి తెలియజేసేస్తే అది మంచిదే. ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నిజాల్ని, వాస్తవాల్ని, జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలకు చేరవేయటం, సమాజ హితం కోసం పనిచేయటం అనేటువంటిది ఒక జర్నలిస్ట్ తాలూకు బాధ్యత. కానీ కొంతమంది ఉంటారు, ఏదైతే కనుక సాక్షి ఛానల్లో మనం చూస్తూ ఉంటాం, కొమ్మినేని శ్రీనివాస్, ఈశ్వర్, లేదంటే కనుక సాక్షిలో పనిచేసేటువంటి కొంతమంది జర్నలిస్టులు, అలాగే బయటకు వచ్చేస్తే జర్నలిస్ట్ సాయి అనేటువంటి వ్యక్తి, లేదంటే మొన్న మధ్య ఎవరో అమరావతి మీద మాట్లాడాడు, ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లో కూర్చుని, అతన్ని కూడా జైల్లో పడేశారు. వీళ్ళంతా కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఆ కూలీ అని ఎందుకంటున్నా అంటే, సహజంగా అడ్డా మీద మనం చూస్తూ ఉంటాం లేబర్, వాళ్ళని పొద్దున్నే తీసుకెళ్తారు పనికని చెప్పి, సాయంత్రం వరకు వాళ్ళతో పని చేయించుకుంటారు, ఏ పూట కాపూట సాయంత్రం కూలీ ఇచ్చేస్తారు. కానీ వీళ్ళకేమిటి అంటే, ఈ జర్నలిస్ట్ సాయి లాంటి వాళ్ళకి, లేదంటే కనుక మొన్న అమరావతి మీద మాట్లాడినటువంటి వ్యక్తి, ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే వీడియోకి ఇంత కూలీ అని జగన్మోహన్ రెడ్డి ఇస్తూ ఉంటాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి భావాలని, ఆయన ఏదైతే అనుకుంటా ఉన్నాడో దాన్ని వీళ్ళు వీడియోలుగా చేసి ఆ కూలీ తీసుకుంటూ ఉంటారు. కానీ అది మనం చెప్పేటువంటి దాంట్లో శాంటిటీ ఉందా, మనము విలువలు, విశ్వసనీయత అనేటువంటిది పాటిస్తున్నామా, మనం చెప్పేటువంటి అంశాలు తాడేపల్లి నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ చదవటం కాదు, వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి కదా అనేటువంటి ఒక బాధ్యతను కూడా మరిచి జగన్మోహన్ రెడ్డికి అధికారం, ఆయనకి పరమావధి, అధికారం కోల్పోయాడు ఇవాళ. అందుకని కూటమి ప్రభుత్వం పైన ఏ అంశం, కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని తప్పు 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 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 1కి 10 సార్లు ఆయన ఒక పిచ్చి పట్టినటువంటి కుక్క మొరిగినట్టు మొరుగుతాడు. ఆయన మొరిగిన మొరుగుడిని ఆ పార్టీ నాయకులు కూడా మొరుగుతూ ఉంటారు. దాన్ని పట్టుకుని ఈ జర్నలిస్టు ముసుగేసుకున్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళంతా కూడా అదే రాగాన్ని అందుకుంటారు. ఇప్పుడు కొత్తగా మరొక పెయిడ్ ఆర్టిస్ట్, ఇందాక నేను చెప్పిన వాళ్ళు ఉన్నారుగా, కొమ్మినేని శ్రీనివాస్, ఈశ్వరు, జర్నలిస్ట్ సాయి, వాళ్ళంతా అయిపోయారు. ఇప్పుడు ఇంకో కొత్త పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు. జర్నలిస్ట్ ముసుగేసుకుని ఈ రోజున జర్నలిజంకే పూర్తిగా వెన్నుపోటు పొడిచే తీరులో వాస్తవాల్ని కూడా వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, ఆయన ఇచ్చేటువంటి ఆ కూలి కోసం వీడియోలు చేసి కొన్ని అంశాలని ప్రజల్లోకి, అంటే ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా, తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఆ కోవలో కొత్తగా మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చినటువంటి పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరు అంటే తులసి చందు. ఈవిడ జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది. నిజంగా మహిళల్ని అగౌరవపరచడము, వాళ్ళని అవమానించడము, వాళ్ళని కించపరచడము నా ఉద్దేశం కాదు. కానీ ఈవిడ తాజాగా ఒక వీడియో చేశారు. ఆ వీడియో కూడా ఏమిటి అంటే, గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక ఒక అంశం పైన యాగి చేస్తూ నిరసనలు, ధర్నాలు అని చెప్పి పిలుపులు ఇస్తూ ఉన్నాడు. ఆయన వచ్చి ఆ నిరసనల్లో, ధర్నాల్లో ఆయన పాల్గొండు, కానీ ఆ పార్టీ నాయకులు పాల్గొనాలి, దానిపైన ఉద్యమాలు చేయాలి అని చెప్పేసి అని పిలుపునిస్తాడు. మరి పాల్గొనని కాడికి ఆయన ఎందుకు పిలుపునివ్వాలో అర్థం కాదు. పోనీ ఆయన ఏమన్నా కూడా నిజంగా ప్రజాహితం కోసం ఆ ధర్నాలో, నిరసనలకు పిలుపునిస్తూ ఉన్నాడంటే కాదు, కేవలం కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత రావాలి అనేటువంటి విషం చెమ్మడానికి ఈ తరహా చేస్తూ ఉంటాడు. అయితే అది పట్టుకుని ఈ రోజున ఈవిడ కూడా ఒక వీడియో చేశారు. వాస్తవాలు ఏమో తెలుసుకుని వాస్తవాన్ని ప్రజలకు వివరిస్తే, ఈరోజు నేను కూడా విమర్శించేటువంటి వాడిని కాదు, కానీ అందులో కూడా జగన్మోహన్ రెడ్డి ఏ వక్రీకరణ అనేటువంటి భాష్యాన్ని తీసుకున్నాడో ఈవిడ కూడా అదే భాష్యాన్ని అలాగ వీడియో రూపంలో తాడేపల్లి నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ని తులసి చందు గారు తన వీడియోలో చేసి వదిలేరు. ఒకసారి చూద్దాం. ఇలాంటి పేద స్టూడెంట్స్ క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ని పొంది డాక్టర్లై పేద రోగులకు ఉచితంగా వైద్యం అందించే పరిస్థితి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందా? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్
పీపీపీ ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ ని, హెల్త్ కేర్ ను రిపేర్ చేస్తుందా, పూర్తిగా ధ్వంసం చేయబోతుందా? మీకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓజీ వైబ్ ఎలాగూ అయిపోయింది కాబట్టి కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకొని ఈ పీపీపీ గురించి ఖచ్చితంగా థింక్ చేయాలి మీరు. ఇది ఆవిడ చెప్పొచ్చేటువంటి అంశం ఏమిటి అంటే పీపీపీ విధానం ఏదైతే గనక మెడికల్ కాలేజెస్ని P3 విధానంలో అభివృద్ధి చేయాలి, వేగంగా శరవేగంగా దాని పనులు నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తేవాలి. అలాగే విద్యార్థులు, పేద విద్యార్థులు ఎవరైతే గనక వైద్య విద్యని అభ్యసించాలి అని అనుకుంటారో వాళ్ళకి కూడా ఆ కాలేజీల ద్వారా మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తయ్యి మరి ఏదైతే గనక అలాట్మెంట్లో భాగంగా సీట్లు అనేటువంటి కేటాయింపు జరిగితే వాళ్ళ పేద విద్యార్థులకి కూడా విద్యను వాళ్ళకి దగ్గర చెయ్యాలి, త్వరితగతిన అందుబాటులోకి వచ్చేలాగా చేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం ఏదైతే కనుక ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏమిటయ్యా అంటే చెప్పాను కదా, P3 విధానంలో మెడికల్ కాలేజీలు అనేటువంటిది పూర్తి చేయాలి. కానీ దీన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఒక యాగి చేస్తూ వాస్తవాల్ని పక్కకు పెడతా ఉన్నారు. ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కుట్రలు పన్నుతూ ఉన్నారు. అదేమిటి అంటే పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇందులో పబ్లిక్ అనేటువంటి పదాన్ని సైలెంట్ చేశారు, పార్ట్నర్షిప్ అనేటువంటి పదాన్ని కనుమరుగు చేశారు. కేవలం ప్రైవేట్ అని చెప్పి ప్రైవేటైజ్ చేస్తున్నారు అని చెప్పేసి అని నానా యాగి చేస్తూ ఉన్నారు. దానికి వాళ్ళు చెప్తే ప్రజలకి పెద్దగా నమ్మట్లేదు అని చెప్పి ఇలాంటి వీళ్ళు ఏంటి అంటే జర్నలిస్టులు అని చెప్పి చెప్పుకుంటారు. జర్నలిస్టు ముసుగేసుకున్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులే వీళ్ళంతా నా దృష్టిలో మాత్రం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు అంటే ఈవిడ చేసినటువంటి వీడియో మొత్తం నేను చూశాను. ఈవిడ చెప్పొచ్చినటువంటి అంశం ఏమిటి అంటే ఇప్పుడు మనం విన్నాం కదా, పేదలకి వైద్యాన్ని కూటమి ప్రభుత్వం దూరం చేస్తుందట, పేద విద్యార్థులకి వైద్య విద్యని ప్రభుత్వం దూరం చేస్తుందట. అందుకే ఈ P3 విధానం అనేటువంటిది ఆ వీడియో మొత్తం కూడా చూస్తే ఎంత 27 నిమిషాలు ఉంది. 27 నిమిషాల వీడియో ప్లే చేసి మళ్ళీ దానిపైన నేను విశ్లేషణ అనే దానికంటే కూడా ఆవిడ చెప్పిన స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్లో కూడా ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా నేను వినిపిస్తాను. కానీ ఇక్కడ విషయం ఏమిటి, P3 విధానం ప్రభుత్వం ఎందుకు తీసుకుంది, ఈ P3 అనేటువంటిది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి విధానమా, వీళ్ళందరి ఏడుపు కూడా ఏమిటి అనేటువంటిది ఒక్కసారి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే P3 విధానం అనేటువంటిది ఇవాళ దేశంలో కొత్తగా వచ్చింది కాదు. అది కేవలం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తున్నటువంటి విధానం కాదు. ఈ రోజున మనం చూసుకుంటే అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా P3 విధానంలోనే అభివృద్ధి చేసి వాటిని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు. ఉదాహరణకి తీసుకుంటే ఎయిర్పోర్ట్లు తీసుకుందాం. మనం ఎయిర్పోర్ట్లన్నీ కూడా ప్రభుత్వం నిర్మాణాలు చేయదే, ప్రభుత్వం భూసేకరణ చేస్తుంది, దాన్ని ప్రైవేట్ సంస్థలకి ఆ నిర్మాణాలు చేసేటువంటి బాధ్యతలను అప్పచెప్తుంది. వాళ్ళు నిర్మాణాలు చేసిన తర్వాత కొంతకాలం వాళ్ళు రన్ చేస్తారు. ఉదాహరణకి మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే GMR వాళ్ళు నిర్మాణం చేశారు. కానీ అది P3 విధానంలోనే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలోనే నిర్మితమైనటువంటి ఎయిర్పోర్ట్. ఈ రోజున ఆ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంది, ఏ రకంగా నిర్వహించబడతా ఉంది అందరికీ కనిపిస్తుంది కదా. ఇంకో వైపున మనం రోడ్లు చూస్తూ ఉన్నాం, హైవేస్లో వెళ్ళేటప్పుడు మనకు టోల్ గేట్స్ కనిపిస్తాయి. ఆ హైవేస్ ఎలా వేస్తూ ఉన్నారు, ఏ రకంగా ఆ రోడ్లు అనేటువంటిది నిర్మాణం జరుగుతూ ఉంది అనేటువంటిది చూస్తే అది కూడా P3 విధానమే. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రైవేట్ వ్యక్తులు టోల్ నిర్వహిస్తూ ఉంటారు, వచ్చిపోయేటువంటి పబ్లిక్ వాళ్ళు ట్యాక్స్ అక్కడ టోల్ ఫీజు కడతారు. ఆ కట్టినటువంటి టోల్ ఫీజులోంచి కొంత భాగంతో రోడ్లు మరమ్మతులు చేయటం, లేదంటే గనక పూర్తిగా పాడైపోతే కొత్త రోడ్లు వేయటం, ఈ రకమైనటువంటి విధానాలన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అదే సమయంలో వీటన్నిటిని ఎవరికి ఇస్తారయ్యా అంటే కొన్ని ట్రస్ట్లకు ఇస్తారు. ఆ ట్రస్ట్లో ఎవరుంటారు అంటే కొన్ని సంస్థలు ఆ ట్రస్ట్లో కొంత ఫండింగ్ చేస్తూ ఉంటాయి. అవేమిటి అంటే CSR మనం చూస్తూ ఉంటాం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది. ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కొన్ని సంస్థలు వాళ్ళు ఆ ట్రస్ట్లకి కొంత డొనేషన్స్ ఇవ్వటం, ఈ రకంగా చేస్తూ ఉంటే ఆ ట్రస్ట్ల ద్వారా ఇవి నిర్వహిస్తూ ఉంటారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. అలాగే మనం ఉదాహరణకు చూసుకుంటే LV ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది. అది కూడా అక్కడికి పేదవాళ్ళు వెళ్తారు, డబ్బున్న వాళ్ళు వెళ్తారు. ఏమిటి అంటే అది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్వహించబడుతున్నటువంటి ఒక ఐ హాస్పిటలే LV ప్రసాద్ ఐ హాస్పిటల్ అనేటువంటిది. ఈ రకంగా మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రజలకు ఎక్కడా కూడా ఏమీ దూరం అయిపోవట్లేదే. LV ప్రసాద్ ఐ హాస్పిటల్కి వెళ్తే రోజులో మనం చూసుకున్నట్లయితే అక్కడ దాదాపు 70% మంది పేదవాళ్లే ఉంటారు, 10-20% మంది ధనికులు ఉండొచ్చు, ఇంకో 10-15% మంది మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు లేదా ఎగువ మధ్యతరగతి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉండొచ్చు. దాన్ని ఇవాళ అది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేశారు అని చెప్పి ఎవరు అనట్లేదు కదా.
ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో పేదవాళ్ళకి డబ్బున్న వాళ్ళకి అందరికీ కూడా అక్కడ వైద్యం అందుతుంది. ఆ రకంగా ఈ రోజున మెడికల్ కాలేజీలు అనేటువంటిది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్మాణం చేసి వాటిని ప్రజలకి అందుబాటులోకి తేవాలి అనేటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే దాన్ని వక్రీకరించేసి ఇదిగో ప్రైవేటైజ్ చేసేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేస్తా ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసేసుకుంటా అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదే అంశాన్ని చెప్పాడు కదా. ఆ ప్రెస్ మీట్లో ఈ రోజున అందరికీ ఇదే వార్నింగ్ ఇస్తా ఉన్నా, ఎవరైనా కూడా టెండర్లు పాడుకోవడానికి వస్తే రండి, నేను వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తా అని. కానీ ఇక్కడ దీనిపైన వీళ్ళందరూ చేస్తున్నటువంటి యాగితో పాటుగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తున్నారు ప్రభుత్వాన్ని. ఏమిటి అంటే 5,000 కోట్లు 6,000 కోట్ల రూపాయలే కదా కావాల్సింది, ఆ 5,000 కోట్లు 6,000 కోట్ల రూపాయలు మీరు ఇవ్వలేరా? ఈ రోజున 5,000-6,000 కోట్ల రూపాయలు ఇస్తే అవి నిర్మాణం అయిపోతాయి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుకున్నాడు. ఏమని? మేము దిగిపోయే నాటికే 3,000 కోట్ల రూపాయల పనులని మేము చేసేసాము, ఇంకొక 5,000 కోట్లు 5 ఏళ్లలో మీరు ఇవ్వలేరా అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆయన ఖర్చు పెట్టింది ఎంత, ఈ రోజున పనులు ఎలా నడుస్తూ ఉన్నాయి అనేటువంటిది కూడా ఒక్కసారి వాస్తవాలు ఏంటనేటువంటిది చూద్దాం. ఇది చూస్తూ ఉన్నాం కదా, ఎక్స్పెండిచర్ కంపారిజన్ ఆపరేషనల్ మెడికల్ కాలేజెస్. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల మీద ఖర్చు చేసింది ఎంత? రాజమండ్రి మెడికల్ కాలేజ్కి 475 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టింది కేవలం 81 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 53 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జగన్మోహన్ రెడ్డి ఏలూరు కళాశాలకి మెడికల్ కాలేజ్కి ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఖర్చు పెట్టిందంతా 136 కోట్ల రూపాయలు మాత్రమే. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసింది. మేము 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు కదా, కానీ వాస్తవానికి ఎంత ఖర్చు పెట్టాడు? 136 కోట్ల రూపాయలు. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలో 53 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అలాగే నంద్యాల మెడికల్ కాలేజీకి 475 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అయితే దానికి జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసింది కేవలం 75 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంలో 57.66 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇక మచిలీపట్నం, మొన్న మధ్య రోజా గారు కూడా చెప్పారు, నేను ఇన్ఛార్జ్గా ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజీకి ఎలా వస్తారా అని చెప్పేసి ఆవిడ అడిగింది. ఇక్కడ అదే చూపిస్తూ ఉన్నాం కదా, 550 కోట్ల రూపాయలు మచిలీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఎస్టిమేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రోజా గారు ఇన్ఛార్జ్గా ఉన్న అదే మచిలీపట్నంలో ఉన్న మెడికల్ కాలేజీకి ఖర్చు పెట్టింది 206 కోట్ల రూపాయలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలో 86 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అలాగే పాడేరు చూస్తే 500 కోట్లు, వీళ్ళు ఖర్చు పెట్టిందంతా 111 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశాడు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో 86 కోట్లు ఖర్చు చేసింది. అదే సమయంలో చూస్తే కనుక పిడుగురాళ్ల 500 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసింది 174 కోట్ల రూపాయలే. కూటమి ప్రభుత్వం 24 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. విజయనగరానికి 500 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ అయితే 110 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఏడాది కాలంలో 73 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇంకా క్లియర్గా కేటగారికల్గా చెప్పుకోవాలి అంటే ఇక్కడ చూడొచ్చు, పులివెందుల మెడికల్ కాలేజ్ పూర్తయిపోయింది అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, వాస్తవం ఏమిటి అనేటువంటిది చూద్దాం. 50 సీట్లు వెనక్కి తీసేసుకుంది కేంద్రం అని చెప్పేసి దానికి కూటమి ప్రభుత్వం బాధ్యత అని ఆ చిడతల రజనీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా యాగి చేస్తూ ఉన్నారు కదా. అది ఎందుకు కారణమైందో నేను చెప్తా. పులివెందుల మెడికల్ కాలేజ్కి ఎస్టిమేషన్ 500 కోట్ల రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కాలేజీకి కూడా మొత్తం నిధులు విడుదల చేయాల. ఎంత విడుదల చేశాడయ్యా అంటే 396 కోట్ల రూపాయలు మాత్రమే ఆయన ఖర్చు చేశాడు అక్కడ. ఆ మిగతా 104 కోట్ల రూపాయల పనులు, ఆ మిగతా ఏవైతే కనుక 104 కోట్ల రూపాయల పనులు మిగిలిపోయినాయో అవి మౌలిక సదుపాయాలు, అక్కడ టీచింగ్ స్టాఫ్, అక్కడ హాస్టల్లో వసతులు, అక్కడ మౌలిక వసతులు అవన్నీ పూర్తి చెయ్యలేదు. అందుకే కేంద్రం 50 సీట్లు పులివెందుల కాలేజ్కి అలాట్ చేసినా కూడా మళ్ళీ మీకు అక్కడ సదుపాయాలు పూర్తిగా లేవు కాబట్టి అక్కడ ఇవాళ మీకు సీట్లు అలాట్ చేసినా కూడా విద్యార్థులు వచ్చి చేరి చదువుకునే అవకాశాలు లేవు అని కేంద్రం వెనక్కి తీసేసుకుంది. కారకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈ అంశాన్ని దాచిపెట్టి ఇదిగో ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ప్రభుత్వం పైన బురద చెల్లటం, విషం చెమ్మటం. అమలాపురానికి వస్తే 475 కోట్లకి జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసింది 60 కోట్లు. కానీ కూటమి ప్రభుత్వం 63 కోట్ల రూపాయలు ఏడాది కాలంలో ఖర్చు చేసింది. ఇక మార్కాపురం వస్తే 475 కోట్లకి వీళ్ళు ఖర్చు పెట్టింది 46 కోట్లే. ప్రభుత్వం 25, ఇప్పుడు కూటమి ప్రభుత్వం. అలాగే మదనపల్లికి 475 కోట్ల రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసింది 28 కోట్లే. 475 కోట్లకి 28 కోట్లు ఖర్చు చేశాడు. ఆదోనికి 475 కోట్లకి 47.59 కోట్లు, అంటే కరెక్ట్ 10%. అంతే. బాపట్లకి 505 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేసింది 22 కోట్లు మాత్రమే. 500 కోట్ల రూపాయల పనులకి 22 కోట్లు నిధులు విడుదల చేస్తే
ఎలా పనులు అవుతాయి, ఏ పనులు అవుతాయి, ఏ నిర్మాణాలు అవుతాయి? ఇంకా పెనుకొండకు వస్తే 475 కోట్లకి 18 కోట్లే జగన్మోహన్ రెడ్డి విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం ఇంకా 37 కోట్లు ఈ ఏడాది కాలంలో ఖర్చు చేసింది. పాలకొల్లు 475 కోట్లకి 59 లక్షలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశాడు ఆ రోజున. కానీ కూటమి ప్రభుత్వం ఈ రోజున మంత్రి నిమ్మల రామానాయుడు గారి నేతృత్వంలో 75 కోట్ల రూపాయలు అక్కడ ఇప్పటికే ఖర్చు చేసింది ఏడాది కాలంలో. ఇంకా అలాగే చూస్తే నర్సీపట్నంలో 500 కోట్లకి 10 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడు. పార్వతీపురంలో అయితే గనక 600 కోట్ల రూపాయలతోటి 600 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ అయితే రూపాయి కూడా ఖర్చు చేయలేదు జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు. ఈ రకంగా మెడికల్ కాలేజీలు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం, అద్భుతమైన భవనాలు కనిపిస్తూ ఉంటే ఈరోజు ఏం నిర్మాణాలు చేయలేదు అని చెప్పేసి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి పచ్చి అబద్ధాలకి ఇవన్నీ కూడా సాక్ష్యం. ఈ రోజున అసలు అర్థం కాని అంశం ఏమిటి అంటే పేదలకి వైద్యం దూరం అయిపోతుంది, పేద విద్యార్థులకి విద్య దూరం అయిపోతుంది ఈ నిర్ణయాల వల్ల అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు వాస్తవం ఏమిటి? జీవో నెంబర్ 107, 108 జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జీవోనే. అందులో ఆయన తెచ్చినటువంటి అంశాలే నేను చెప్తా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల్లో 42% సీట్లు మాత్రమే రిజర్వేషన్ కింద పేద విద్యార్థులకు ఇవ్వాలి, మిగతా 58%లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ అని చెప్పి 58%లో 35% సీట్లు, అంటే ఉదాహరణకి 100 సీట్లు ఉన్నాయనుకోండి, 42 సీట్లు మాత్రమే ఏదైతే గనక రిజర్వేషన్ పేరుతోటి పేద విద్యార్థుల్ని తీసుకుంటారు. ఆ పేద విద్యార్థులకి ఏడాదికి 12,000 17,000 ఎంతో ఫీజు. అలాగే మిగతా 58% ఉంటాయి కదా, ఆ 58%లో 35% సీట్లు మేనేజ్మెంట్ కోటా, అంటే ప్రైవేట్, అవి సీట్లు అమ్ముకోవటం మేనేజ్మెంట్ కోటా అని. ప్రభుత్వం నిర్వహించేటువంటి మెడికల్ కాలేజీలకి మేనేజ్మెంట్ ఎవరండి? ప్రభుత్వమే కదా. మరి మేనేజ్మెంట్ కోటాను సపరేట్గా పెట్టడం ఏమిటి అంటే అక్కడే జగన్మోహన్ రెడ్డి ఆ సీట్లు అమ్ముకునేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టాడు. ఆయనే జీవోలు తెచ్చాడు. 35% మేనేజ్మెంట్ కోటా అని పెట్టాడు, 17% ఎన్ఆర్ఐ కోటా. ఈ మేనేజ్మెంట్ కోటాకేమో 12 లక్షల రూపాయలు ఒక్కో సీటుకి. మేనేజ్మెంట్ ఎవరుంటారు? ఇదేమైనా ప్రైవేట్ సంస్థ, ప్రభుత్వ కళాశాల అంటే? ప్రభుత్వ కళాశాల అన్నాక ఇంకా మేనేజ్మెంట్ ఎక్కడొస్తుంది? రాదు కదా. అయినా మేనేజ్మెంట్ కోటా పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, 12 లక్షల సీటు. అలాగే ఎన్ఆర్ఐ కోటా అని చెప్పి 20 లక్షల రూపాయలకి ఒక్కొక్క సీటు అమ్ముకునేటువంటి కుట్రకి తెరలేపిందే జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక పేద విద్యార్థులకి విద్యను దూరం చేస్తుంది అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం 50% రిజర్వేషన్లు, అంటే పేద విద్యార్థులకి 50% సీట్లు, వాళ్ళకి 12,000 15,000 మాత్రమే ఫీజు ఉంటుంది ఏడాదికి. ప్రైవేట్ కాలేజీల్లో చూస్తే 75 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఉంటుంది. ఈ ఎవరైతే కనుక అనిపించుకుంటున్నటువంటి తులసి చందు గారు, ఆవిడ చేసిన వీడియోలో ఆవిడే చెప్పింది ప్రైవేట్ కాలేజీల్లో 75 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఉంటుందని. కానీ కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలకే పేద విద్యార్థులకి విద్య ఏదైతే కనుక లభ్యమయ్యేలాగా 50% ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి 42% ఇస్తే వీళ్ళు 50% ఇచ్చారు. అలాగే మిగతా 50%లో 35% బి గ్రేడ్ కింద వాళ్ళకి మేనేజ్మెంట్ కోటా, అది 12 లక్షలే ఉంది. అలాగే ఏదైతే కనుక 15% ఎన్ఆర్ఐ కోటా ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి 20 లక్షల రూపాయలకి ఇస్తే ఈ రోజున P3 విధానం కాబట్టి ఏదైతే గనక ఎన్ఆర్ఐ కోటాలో దాన్ని 56 లక్షల రూపాయలకి ఆ సీట్లన్నీ కూడా ఏదైతే గనక ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. దీన్ని కూడా ఎందుకు అనంటే ఈ రోజున ఉదాహరణకి చూడండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని లేదా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అనారోగ్యం చేసిందనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చూపించుకుంటారు? ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్ళి, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకున్నటువంటి దాఖలాలు ఒక్కళ్ళ దగ్గరైనా మనం చూసామా? ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రులకి చాలామంది వెళ్ళడానికి సుముఖత చూపరు. కారణం ఏమిటి అంటే ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు సరిగ్గా ఉండదు, ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండదు, అందుకే అక్కడ పెద్ద మెరుగైనటువంటి వైద్యం దొరకదు అనేటువంటి భావనలో ఉంటారు. వాళ్ళంతా కూడా ఏమిటి అంటే ఎఫోర్డ్ చేయగలుగుతాం కాబట్టి అని చెప్పి క్లినిక్లకు వెళ్ళడం, ప్రైవేట్ హాస్పిటళ్ళకి వెళ్ళడం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకుంటారు. రోజా గారికి చెయ్యి ఇరిగినప్పుడు, కాలు ఇరిగినప్పుడు ఆవిడెక్కడ తీసుకున్న ట్రీట్మెంట్? చెన్నైలో కదా, ఆంధ్రప్రదేశ్లో తీసుకోలేదు కదా. లేదంటే ఆదిమూలపు సురేష్కి, బొత్స సత్యనారాయణకి, కారుమూరు నాగేశ్వరరావుకి, వీళ్ళందరికీ కూడా ఆరోగ్యాలు బాగాలేనప్పుడు కారుమూరు నాగేశ్వరరావు స్టార్ హాస్పిటల్ ఏదైతే కనుక బంజారాహిల్స్లో ఉన్నటువంటి స్టార్ హాస్పిటల్లోనే కదా నిత్యం ఆయన వచ్చి వైద్యం చేయించుకునేది, చికిత్స చేయించుకునేది, కానీ ఆయన టెస్టులు చేయించుకునేది. కానీ ఈ రోజున ఇవన్నీ కూడా పక్కన పెట్టి పేదలకి విద్య దూరం చేస్తున్నారు, పేదలకి వైద్యం దూరం చేస్తున్నారు అంట. జగన్మోహన్ రెడ్డి, కూటమి ప్రభుత్వం వీళ్ళ నిర్ణయాలు
ఈ నిర్ణయాల్లో ఉన్నది ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి 42% రిజర్వేషన్ అని పెట్టి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని జీవోలు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం దాన్ని 50% పెంచింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఈ లెక్కలో ఏడాది మొత్తానికి అంటే ఆయన 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు చేసింది కేవలం 1049 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో. ఈ లెక్కన చూస్తే 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ఇంకో 10 ఏళ్లు పడుతుంది. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం P3 విధానం తీసుకున్న కారణం ఏమిటి? P3 విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్మాణాలు చేస్తే ఎవరైతే గనక నిర్మాణాలు చేపట్టడానికి టెండర్లు పాడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి టైం, ఇదిగో డెడ్ లైన్ మీకు ఇంతే అని చెప్పి ఆ టైం బాండ్ అనేటువంటిది ఫిక్స్ చేస్తారు. వాళ్ళు 2.5 ఏళ్లలో పూర్తి చేయాలి. 2.5 ఏళ్లలో పూర్తి చేశారనుకోండి, ఈ రోజున 17 మెడికల్ కాలేజీలు, ఒక్కో కాలేజీకి 100 సీట్లు వేసుకున్నా కూడా 1700 సీట్లు మనకు వస్తాయి. ఏడాదికి 1700 మంది చదువుతారు. అందులో 50% పేద విద్యార్థులే, అంటే 850 మంది. ఏడాదికి 850 మంది లెక్కన 10 ఏళ్లకి జగన్మోహన్ రెడ్డి లెక్కలో వెళ్తే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది నిర్మాణం చేయడానికి. కానీ ఈ రోజున పేద విద్యార్థులు 850 మంది ఏడాదికి వస్తే 10 ఏళ్లకి 8,500 మంది పేద విద్యార్థులు. వాళ్ళు విద్యని చదువుకోవడానికి వాళ్ళకి విద్య వాళ్ళకి దగ్గరవుతుంది. అలాగే వాళ్ళు డాక్టర్లుగా బయటకి వచ్చి అంతమంది డాక్టర్లను కూడా పేద విద్యార్థుల నుంచి మనం మీ సమాజానికి అందించినటువంటి వాళ్ళు అవుతాం. అలాగే ఇంకోవైపును చూస్తే మిగతా 50% ఉన్నటువంటి వాళ్ళు అదే 8,500 మంది, మొత్తం 17,000 మందిని ఈ 10 ఏళ్లలో మనం డాక్టర్లుగా చూడొచ్చు బయటకు వచ్చేటువంటి వాళ్ళని. కానీ జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్లుగా చేస్తే 10 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇంకో 10 ఏళ్ల తర్వాత నిర్మాణాలు చేస్తే అప్పుడు వాళ్ళకి విద్య దొరుకుతుంది. అప్పటి వరకు వీళ్ళు ఏమైపోవాలి? మా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మా జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్లలో పూర్తి చేస్తాడు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆ చదువుకి దూరమై అలాగే ఉండాలా? ఈ రోజున అందుకే కదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో దీన్ని చేస్తే, నిర్మాణాలు చేపడితే 33 ఏళ్ల పాటు వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేస్తున్నందుకు 50% రిజర్వేషన్, 50% అనేటువంటిది ఈ రేట్స్ అనేటువంటిది. ఆ రేట్లు కూడా వీళ్ళు చెప్పేది ఏమిటి? ప్రైవేటైజ్ చేసేస్తున్నారు, వాళ్ళకి నచ్చిన ఫీజులు వాళ్ళు పెట్టుకుంటారు అని చెప్పి. కానీ వైద్య విద్య విషయంలో ప్రైవేట్ వాళ్ళ జోక్యం కానీ వాళ్ళ నిర్ణయాధికారాలు కానీ ఉండవు. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించేటువంటి ధరలే వాళ్ళు కూడా అమలు చేయాలి. ప్రభుత్వం అనే దానికంటే కూడా NMC నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఏవైతే గనక గైడ్ లైన్స్ ఇస్తారో ఆ గైడ్ లైన్స్కి లోబడే ఈ కళాశాలలు అనేటువంటిది నిర్వహించాలి. అదే సమయంలో ఆసుపత్రి అనేటువంటిది ఏదైతే గనక ఆసుపత్రిలో అధునాతనమైనటువంటి పరికరాలని తీసుకొస్తారు ప్రైవేట్ సంస్థల ద్వారా నిర్వహిస్తూ ఉంటాయి. ఈ రోజున మనము ఏదైతే గనక ప్రభుత్వ ఆసుపత్రులకు చూస్తే అక్కడ సరైన పరికరాలు ఉండవు, అక్కడ వాళ్ళు సరైనటువంటి వైద్యం అందించరు అని చెప్పేసి ఒక భావన ఉంటుంది. అక్కడున్న వాళ్ళు డాక్టర్లే ప్రభుత్వ ఆసుపత్రిలో, కానీ చాలామంది కొంచెమైనా కూడా ఎఫోర్డ్ చేయగలము అనుకునేటువంటి వ్యక్తులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడానికి అంత ఇష్టం చూపించరు. కానీ ఈ రోజున ఈ P3 విధానంలో వస్తే అక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కొత్త టెక్నాలజీతోటి అప్గ్రేడ్ అవుతున్నటువంటి విధానాలతోటి మంచి టెక్నాలజీ వస్తుంది. అందులో కూడా చూస్తే ఈరోజు వీళ్ళు చెప్పేది ఏమిటి? బెడ్లు తగ్గిపోతాయి, అక్కడ పేదవాళ్ళకి వైద్యం దూరం అయిపోతుంది అని. కానీ కాదు, ముఖ్యమంత్రి గారు నేరుగా ఆయన ప్రకటించారు 70% బెడ్లు పేదవాళ్ళకే, 30% మాత్రమే ఎవరైతే మేము ఎఫోర్డ్ చేయగలము, ఎవరైతే మేము డబ్బులు ఖర్చు పెట్టుకోగలము అని చెప్పేసి ఆలోచనతో ఉంటారో వాళ్ళ కోసం ఉండేది 30% మాత్రమే. ఈ రోజున వీళ్ళందరూ ఇంత యాగి చేస్తూ ఇంత రాద్ధాంతం చేస్తూ ఇదిగో వైద్యం విద్య వీళ్ళకి దూరం అయిపోతుంది అంటున్నారు. కానీ ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి. P3 విధానం ద్వారా వాటిని నిర్మాణం చేస్తే 2.5 ఏళ్లలో అవి అందుబాటులోకి వస్తాయి. అలాగే అక్కడ ఏదైతే కనుక పేదవారికి వైద్యము అందుతుంది, అలాగే పేద విద్యార్థులకి విద్య కూడా అందుతుంది. వీళ్ళిద్దరికీ కూడా త్వరితగతన ఈ వైద్య విద్యం అనేటువంటిది లభ్యం అవ్వాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ P3 విధానం. ఈ రోజున P3 వాళ్ళు ఏదో కొత్తగా తీసుకొచ్చి మొత్తం అంతా కూడా నాశనం చేసేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఈ తులసి చందు లాంటి వాళ్ళు కూడా వీళ్ళు చేసేటువంటి వాగుడు, వీళ్ళు చేసేటువంటి వితండవాదం నిజంగా వీళ్ళని చూస్తే చీ అనాలనిపిస్తూ ఉంటుంది. ఇదే జర్నలిస్టులు అని చెప్పుకునేటువంటి వ్యక్తులు, ఇదే తులసి చందు లాంటి వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి 107, 108 జీవోల మీద ఎందుకు మాట్లాడరు? జగన్మోహన్ రెడ్డి 42% మాత్రమే రిజర్వేషన్లకు ఇచ్చాడు, ఆ అంశాన్ని వీళ్ళు ఎందుకు చెప్పరు? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P3, దీంట్లో పబ్లిక్ని పార్ట్నర్షిప్ని తీసేసి ఒక్క ప్రైవేట్ని మాత్రమే ఎందుకు హైలైట్ చేసి చూపిస్తూ ఉన్నారు? దీని వెనకాతలు ఉన్నటువంటి వీళ్ళ ఉద్దేశాలు ఏమిటి? ఆ విషయాలు బయటకు చెప్పరు. ఈ రోజున
మీరు చూడండి, రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ అనేటువంటిది తెచ్చాడు. ఈ రోజున పేద విద్యార్థులకి ఏదైతే పేదవాళ్ళకి ఈ ఆరోగ్యశ్రీ అనేటువంటి దాంతో బయట ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డు నుండి వైద్యం చేయించుకుంటే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు చెల్లిస్తూ ఉంది. ఈ విధానాన్ని రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చాడు. కానీ దీని వెనకాతలు కూడా ఏమిటి అంటే కేవలం కిక్ బ్యాక్స్, క్విట్ ప్రోకో, ఈ విధానాల్లో డబ్బులు గుంజాలి అనేటువంటి ఆలోచనే ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుల్ని తీసుకుని ప్రైవేట్ హాస్పిటళ్ళకి నేరుగా ఇచ్చేస్తారా? ఎందుకు ఇస్తారు? ఈ మాటని తులసి చందు లాంటి వాళ్ళు ప్రశ్నిస్తారా? వాళ్ళు ప్రశ్నించాలి కదా. అరే, మీరు ఏడాదికి వచ్చేటప్పటికి 1300 కోట్లు 1500 కోట్లు అని చెప్పి బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి ఇంత అని చెప్పి అలాట్ చేస్తూ ఉన్నారు. మీరు ప్రతి ఏడాది 1300 కోట్లు 1500 కోట్లు 2000 కోట్ల రూపాయలు అని చెప్పి ఆరోగ్యశ్రీకి ఎందుకు అలాట్ చేస్తున్నారు? మీరు ప్రజల సొమ్ముని ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎందుకు ఇస్తున్నారు? అలా కాకుండా ఆ డబ్బులతోటి మన ప్రభుత్వ ఆసుపత్రిలోనే అత్యాధునికమైనటువంటి పరికరాలు కొనొచ్చు కదా, అక్కడ వైద్య సేవల్ని మరింత మెరుగుపరచచ్చు కదా. అప్పుడు ఆరోగ్యశ్రీ అనేటువంటి దానికి అంటే ప్రైవేట్ హాస్పిటళ్ళకి డబ్బులు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు కదా అని ఈ మాట తులసి చందు లాంటి వాళ్ళు ప్రశ్నిస్తారా? వీళ్ళు ప్రశ్నించరు. ఎందుకు అంటే వీళ్ళు చేసే ఆ వీడియోకి వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కూలి కావాలి. ఆ కూలి కోసం అని చెప్పి ఏది పడితే అది జగన్మోహన్ రెడ్డి ఏ స్క్రిప్ట్ అయితే తాడేపల్లి ప్యాలెస్ నుంచి పంపిస్తారో దాన్ని చదువుతారు. దాన్ని చదివి ఈ రోజున ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు తప్పు అని ప్రశ్నించేటప్పుడు ఈ రోజున మీకు కూడా ఒక అనుమానం రావచ్చు. రాజశేఖర్ రెడ్డి క్విట్ ప్రోకో చేయడానికి కిక్ బ్యాక్స్ కోసం ఆరోగ్యశ్రీ తెచ్చాడేమో. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కానీ లేదా తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎందుకు అమలు చేస్తోంది అంటే అది పొలిటికల్ కంపల్షన్. వాళ్ళకి ఒక అంశాన్ని ఒక విధానాన్ని తీసుకొచ్చారు, దానివల్ల ప్రజలకి మేలవుతోంది, ప్రజలు కూడా దానిపైన సుముఖంగా ఉన్నారనుకోండి, అది తీసేస్తే ప్రజలకి ఆగ్రహం వస్తుంది. అందుకని చెప్పి పొలిటికల్ కంపల్షన్తో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆరోగ్యశ్రీని కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళకి అధికారం కావాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే అధికారం కోసం వెంపర్లాడుతూ ఉన్నాడో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి రావాలని ఆలోచన చేస్తూ ఉంటుంది కదా. అందుకని చెప్పి వాళ్ళు ఆరోగ్యశ్రీని నిలుపుదల చేయలేదు, కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కానీ ఈ విధానాన్ని తెచ్చింది రాజశేఖర్ రెడ్డే కదా. ఆరోగ్యశ్రీ తెచ్చి ప్రైవేట్ హాస్పిటల్కి నేరుగా డబ్బులు, దానికంటే ఇది బెటర్ అని చెప్పి అడగచ్చు కదా. ఈ మాటను ప్రశ్నించరు, ఎందుకంటే దీనివల్ల ఉపయోగం ఉండదు వాళ్ళకి. కానీ P3 విధానం తీసుకొస్తే మాత్రం ఇదేదో తప్పు జరిగిపోతోంది, ఘోరం చేసేస్తూ ఉన్నారు అని చెప్పేసి విషం చిమ్మటం, బురద జల్లటం. P3 విధానంలో 2.5 ఏళ్లలో అటు హాస్పిటల్స్ ఇటు కాలేజెస్ రెండూ కూడా అందుబాటులోకి వచ్చి ప్రజలకి విద్యార్థులకి మంచి జరుగుతూ ఉంటే అది చూసి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉన్నాడు. ఆయన కడుపు మంట పెరిగిపోతా ఉంది తగ్గట్ల. అది తగ్గించడానికి ఏం చేయాలి? ప్రభుత్వం పైన విషం చిమ్మాలి. అందుకని ఇలాంటి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇంకా ఆవిడ ఆఖరిలో మాట్లాడిన మాటలు కూడా ఒకసారి విందాం. కేరళ, తమిళనాడులో అయితే దీనికి అవకాశం కూడా ఉండదు. ఎప్పుడు అక్కడ ఉండే గవర్నమెంట్స్ అట్లాంటి థాట్ లో కూడా వెళ్ళవు. పబ్లిక్ హెల్త్ ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలి అని చెప్పి. ఏపీలో మాత్రమే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏ మాత్రం భయము బాధ్యత లేకుండా ఈ పీపీపీ మోడల్ ని అగ్రెసివ్ గా ముందుకు తీసుకెళ్తోంది. పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ డామినేషన్ కిందకి వెళ్ళిపోతే సాధారణ రోగులకు నష్టం జరుగుతుంది అని చెప్పి నీతి ఆయోగ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడే హెల్త్ ఎకానమిస్ట్ రియో ఎం జోన్ పాయింట్అవుట్ చేశారు. ఎప్పుడు పీపీపీ అనేది వర్కౌట్ అవుతుందో కూడా హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఆల్రెడీ అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వ హాస్పిటల్ ఆ జిల్లాలో ఉన్నప్పుడు పీపీపీ మోడల్లోకి వెళ్తే అప్పుడు ప్రజలకు అది ఇంకొక ఆప్షన్ లాగా ఉంటుంది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నచ్చకపోతే కొంచెం ఖర్చు పెట్టుకోగలిగితే అప్పుడు పీపీపీలోకి వాళ్ళు ఆటోమేటిక్ గా వెళ్తారు. అట్లాంటి చాయిసే లేకుండా ఎక్కడో ట్రైబల్ ఏరియాస్ లో చిన్న చిన్న టౌన్స్ లో కూడా నువ్వు కేవలం అక్కడుండే ప్రైవేట్ కాలేజెస్ ని అక్కడ తీసుకొని వస్తుండే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని తీసేసి టీచింగ్ హాస్పిటల్స్ ని తీసేసి కంప్లీట్ ప్రైవేట్ కి అప్పచెప్పేస్తే వాళ్ళకి వేరే ఆప్షనే ఉండదు. ఇది ఎంత మిస్గైడ్ చేయడం, ఎంత మిస్లీడ్ చేయడం, ప్రజల్ని ఎంత తప్పుదారి పట్టించడం అంటే P3 విధానంలో 70% పేదలకే వైద్యం అందుతుంది. మిగతా 30%లో కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ భరోసా లాంటి వైద్య సేవలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వాళ్ళకి అక్కడ అందిస్తారు. ఇంకా ఎవరైనా డబ్బులు పెట్టుకోగలము అని అనుకుంటారో వాళ్ళకి నామినల్గా ఛార్జెస్ ఉంటాయి. కానీ ఓపీ మాత్రం 100% ఫ్రీ. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా స్పష్టం చేసింది. అలాగే విద్య దగ్గరకు వచ్చేటప్పటికి కూడా అదే విధానంలో 50% రిజర్వేషన్, అంటే పేద విద్యార్థులకి ఏడాదికి 12,000 నుంచి 15,000 ఫీజు అంతే. అది 50% అలాగే ఉంటుంది. మిగతా 50%లో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి ఏవైతే సీట్లు అమ్ముకోవడానికి, వ్యాపారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడో అలా కాకుండా ఆసుపత్రుల్ని ఆధునికంగా అభివృద్ధి చేసి వైద్య సేవల్లో కూడా మెరుగైనటువంటి సేవల్ని పేదలకి అందించడానికి
వాళ్ళు ఫీజులు ఈ రకంగా తీసుకోవాలి అనేటువంటిది, ఆ ఫీజులు కూడా ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకి లోబడి మాత్రమే అనేటువంటి విధానంలో ఈ రోజున ప్రభుత్వం వాళ్ళకి ఈ P3 విధానం అనేటువంటి నిర్ణయం తీసుకుంటే దానిపైన విషం చిమ్ముతూ ఈ రోజున కూటమి ప్రభుత్వం బాధ్యత లేకుండా ఈ P3 విధానం తీసుకుంటా ఉంది. P3 అనేటువంటిది ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక అబద్ధాన్ని చెబుతూ దాన్ని నమ్మబలకాలి అనేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాడో, ఆ కుట్రల్లో జర్నలిస్ట్ ముసుగేసుకున్నటువంటి ఈ తులసి చందు లాంటి పెయిడ్ ఆర్టిస్టులు కూడా వచ్చి ఈ రోజున భాగస్వాములై అవే అబద్ధాలని రిపీటెడ్గా ప్రచారం చేస్తూ ఉంటే ప్రజలు నిజంగానే ఇలాంటి వాళ్ళపైన థూ 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 అని చెప్పేసి ఊస్తున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి వాళ్ళ వల్ల ఏమిటి అంటే నిజంగా ఎవరైనా కూడా వాస్తవాలు చెప్పేటువంటి జర్నలిస్టులు ఉంటారో ఆ జర్నలిస్టుల మీద కూడా ప్రజల్లో విశ్వాసం పోతుంది. అదే సమయంలో రాజకీయాలు ఈ స్థాయికి దిగజారుతున్నాయనేటువంటి ఒక అసహ్యమైనటువంటి భావన కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు చేసేటువంటి నీచపు కార్యక్రమాలపైన ప్రజల్లో ఒక భావన వచ్చేస్తుంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.